ఈ రోజు కథ అపకారికి ఉపకారము. అనగనగా మధువ్రజం అనే పట్టణాన్ని విరూపాక్షుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజభటులిద్దరూ ఒక మనిషిని రెక్కలు కట్టి శ్మశానానికి లాక్కొచ్చి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరిగిపడేసి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాంసపు ముక్కలు తిందామని ఆశపడి అక్కడికి ఒక కుక్క తన పిల్లలతో సహా వచ్చింది. ఆకలి వల్ల కడుపులు నకనకలాడిపోతున్నాయేమో ఆ కుక్క పిల్లలు ఆత్రంగా తలొక మాంసం ముక్కని నోట కరుచుకున్నాయి. కానీ తల్లి కుక్క మరుక్షణంలోనే నోట కరుచుకున్న మాంసపు ముక్కను ఉమ్మేయటమే కాకుండా పిల్లల చేత కూడా ఉమ్మేయించింది. ఇదేమిటా అని కుక్క పిల్లలు ఆశ్చర్యపడేసరికి ఇది కృతజ్ఞుడి మాంసం. కృతజ్ఞుడు అనగా రక్షించిన వాణ్ణి భక్షించే దుర్మార్గుడన్నమాట. కృతజ్ఞుని మాంసం కుక్కలు కూడా ముట్టుకోవని పెద్దలన్నారు అని తల్లి కుక్క చెప్పింది. ఆ సమయానికి అక్కడికి మాంసఖండాల కోసం రాబందు ఒకటి వచ్చి వాలింది. నరికి ఉన్న ఆ తల ముఖం చూసి ఆ రాబందు ఓహో ఈ కృతజ్ఞుడా, ఎవడో అనుకున్నాను అంటూ చీతరించుకుని ఎగిరిపోబోయింది. అప్పుడు తల్లి కుక్క దానికి ఈ కృతజ్ఞుణ్ణి నీవు ఎరుగుదువా అని అడిగింది. ఎరక్కపోవడమేమిటి, మా పక్షులలో కల్లా మేటి అయిన నాడీ జంగుణ్ణి చంపించింది ఈ నీచుడే అంది రాబందు. ఆ మాట విన్న తల్లి కుక్క అయ్యో నాడీజంగుడు చనిపోయాడా, ఈ దుర్మార్గుడే చంపేశాడా అంటూ విచారించటం మొదలుపెట్టింది. అప్పుడు రాబందు అవును, నేను కూడా ఆ మర్రి చెట్టు మీదే ఉంటున్నాను. 4 రోజుల క్రితం ఈ పాపాత్ముడు పొద్దున్నే వచ్చి ఆ చెట్టు కింద కూర్చుని ఏడవటం మొదలుపెట్టాడు. పాపం జాలికుండగల నాడీజంగుడు గబగబా కిందకి వాలి ఏమయ్యా, ఎవరు నువ్వు, ఎందుకిలా విచారిస్తున్నావు, నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వీడు నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి అని ప్రారంభించాడు. బ్రాహ్మడు అనటంతోటే కుక్క ముక్కు మీద ముందిరికాలు పెట్టుకుని ఏమిటి బ్రాహ్మణుడా అని అడిగింది. ఆ ప్రశ్నకి రాబందు వీడు పుట్టుక చేత బ్రాహ్మణుడే అయినా కులభ్రష్టు అయిపోయాడట. ఒక బోయదాన్ని కట్టుకుని వాళ్ళల్లో కలిసిపోయి మాంసం తినటం కళ్ళు తాగటం మొదలుపెట్టాడట. కొన్నాళ్ళు అయిన తర్వాత వీణ్ణి పెళ్ళం నిన్నెంతకాలం మేపటం, ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించుకురా అంటూ తరిమేసిందంట. డబ్బు సంపాదిద్దామని బయలుదేరి దారిలో ఎన్నో కష్టాలు పడి ఆఖరికి మా మర్రి చెట్టు కిందకు చేరుకున్నాడు. మా నాడీ జంగుడు వీడి దరిద్రం స్థితి గమనించి అయ్యా, మధువజ్రపురాన్ని ఏలుతున్న విరూపాక్ష మహారాజు నాకు ప్రాణ స్నేహితుడు. ఆయన దగ్గరకు వెళ్ళి నిన్ను నేను పంపించానని చెప్పు, ఆయన నీ దరిద్రం పోగొడతాడు అని చెప్పి పంపాడు. అప్పుడేం జరిగింది అని ఆత్రంగా అడిగింది కుక్క. ఆ ప్రకారం వెళ్ళగా ఆ బ్రాహ్మణుణ్ణి మహారాజు అనేక విధాల గౌరవించి సత్కరించాడు. వీడు రాజు వద్ద నుంచి మూయగలిగినంత సొమ్ము మూటగట్టి తెచ్చుకుని 3వ నాటికి మా మర్రి చెట్టు కిందకు వచ్చాడు. నాడీజంగడు వీడి దరిద్రం తీరిపోయినందుకు సంతోషించాడు. వీడికి ఆకలిగా ఉందంటే మంచి మంచి పళ్ళు అవి తెచ్చి ఇచ్చి తినమన్నాడు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత బ్రాహ్మణుడికి నిద్ర పట్టడం చూసి తాను నిద్రపోయాడు. తక్కిన పక్షులం మేమంతా కూడా నిద్రపోయాం. మా నిద్ర మండిపోను. తెల్లవారి లేచి చూద్దుము కదా ఘోరం. ఈ పాపాత్ముడు మా నాడీజంగణ్ణి మెడ నులిమివేసి ఈకలు పీకేసి మాంసాన్ని తన అంగవస్త్రంలో మూట కట్టుకున్నాడు. ఎంత పని చేశాడు, తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టాడే. కొంగల రాజు వల్ల అంత ఉపకారం పొంది ఇంతటి దారుణం ఎందుకు చేసినట్లో అని నిర్ఘంతపోయింది కుక్క. ఎందుకేమిటి, మాంసం కోసమే. నీకిదేం పోయేం కాలంరా అని మేమంతా చేరి అడిగితే వాడు చెప్పాడు, ఈ కొంగ బాగా కొవ్వుతో ఉంది, దీని మాంసం మహా రుచిగా ఉంటుంది. ముందు మకాంలో నాకు భోజనం ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ పని చేశాను అని అన్నాడు. మీ పక్షులన్నీ చేరి వాణ్ణి పొడిచి చంపేయలేకపోయాయా అంది కుక్క. నేనా ముసలిదాన్ని అయిపోయి బలహీనంగా ఉండటం చేత ఏమీ చేయలేకపోయాను. తక్కిన పక్షులన్నీ సాధువులుగా ఉండటం చేత దుష్టుడికి దూరంగా ఉంటామని పారిపోయాయి. చిలక ఒక్కతే ఎగిరి వెళ్ళి విరూపాక్షునితో జరిగిన సంగతంతా చెప్పింది. రాజుగారి భటులు మా మర్రి చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికే ఈ కృతజ్ఞుడు పై మకాముకు వెళ్ళిపోయాడు. రాజభటులు అక్కడ వాడిని పట్టుకుని ఉంటారు. ఈ దుర్మార్గుణ్ణి ఇలా ముక్కలు ముక్కలుగా నరికించి రాజు మంచి శిక్షే చేశాడులే. రాబందు తల్లి కుక్కతో ఇలా అంటూ ఉన్న సమయానికి ఆ శ్మశానానికి విరూపాక్ష మహారాజు సపరివారంగా వచ్చాడు. ఆయన భటులు మంచి గంధపు చెక్కలతో ఒక చితిని పేర్చారు. ఆయన తన స్వహస్తాలతో తెచ్చిన ఒక దంతపు పెట్టెను తెరిచి అందులో ఉన్న నాడీజంగాన్ని, ఎముకల్ని, ప్రేగుల్ని, ఈకల్ని పైకి తీసి చితి మీద పెట్టి ఆ చితికి అగ్ని సంస్కారం చేశాడు. అదంతా చూస్తూ నిలబడ్డ రాబందు కుక్కతో చూసావా, స్నేహం అంటే అలా ఉండాలి. మీ రాజుగారు మర్రి చెట్టు కింద పడి ఉన్న నాడీజంగాన్ని, ఎముకలు, ప్రేగులు, ఈకలు తెచ్చి ఎంత శ్రద్ధతో దహనక్రియలు జరుపుతున్నారో అంది. ఆ సమయాన ఆకాశం నుంచి ఒక విమానం కిందకి దిగివచ్చింది.
అందులో నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చి, మహారాజా, నేను ఇంద్రుణ్ణి. నీవు ఈ కొంగ పట్ల చూపిన స్నేహానికి మెచ్చుకుని చేస్తే నీ వంటి వాని స్నేహమే చెయ్యాలి అని వచ్చాను. ఈ రోజు నుంచి నువ్వు నా మిత్రునిగా ఉండాలి. మన స్నేహానికి గుర్తుగా నీవు ఏదైనా ఒక వరం కోరుకుంటే దానిని నెరవేర్చాలని కుతూహలంగా ఉంది అన్నాడు. అప్పుడు విరూపాక్షుడు, దేవేంద్ర, నాడీజంగుడు లేని జీవితం నాకు దుర్భరంగా ఉంటుంది. కనుక నా స్నేహితుణ్ణి బ్రతికించు అని కోరాడు. ఇంద్రుడు విరూపాక్షుని మైత్రిని ఇప్పుడు మరింత మెచ్చుకుని నాడీజంగుణ్ణి బ్రతికించేశాడు. తరువాత విరూపాక్షుడు ఆ కొంగతో జరిగినదంతా చెప్పి నేల మీద పడి ఉన్న ఆ బ్రాహ్మణుడి తలను చూపించాడు. నాడీజంగుడు ఆ తల చూసి దుఃఖిస్తూ, అయ్యో, ఇతన్ని ఇలా ఎందుకు చంపించావు మహారాజా అన్నాడు. విరూపాక్షుడు ఆశ్చర్యంతో, అదేమిటి నాడీజంగా అలా అంటున్నావు? వీడు ఎంతటి దుర్మార్గుడో నీకేం తెలుసు? తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన హంతకుడు. బ్రాహ్మణ పుట్టుక పుట్టాడన్న మాటే గాని చేసేవన్నీ కిరాతకు పనులే. ఇటువంటి కృతజ్ఞుడికి ఏ శిక్ష సరిపోతుంది అన్నాడు విరూపాక్షుడు. అయ్యో, ఎంత మాట అన్నావు రాజా! ఎవడి పాపాన్ని వాడే అనుభవిస్తాడు. దానికి మనం కర్తలం కాము. కానీ నువ్వు ఇచ్చిన డబ్బుతో సుఖపడకుండా ఈ బ్రాహ్మణుడు అకాల మరణం పొందటం నాకు ఇష్టం లేదు. ఇతడు 10 కాలాల పాటు బ్రతికి బాగుండాలని నా ఆశ అంటూ తన ఉద్దేశం చెప్పాడు నాడీజంగుడు. నువ్వు అనేది చాలా వింతగా ఉందే. ఎవరైనా అపకారికి ఉపకారం చేస్తారా? ఇంత సత్యకాలంగా మాట్లాడుతున్నావేమిటి అన్నాడు రాజు. అపకారికే ఉపకారం చెయ్యాలి అన్నాడు మళ్ళీ నాడీజంగుడు. ఈ మాట వింటూ అక్కడే ఉన్న ఇంద్రుడు సంతోషించి బ్రాహ్మణుని కూడా బ్రతికించాడు. తాను కృతజ్ఞుడై ఆ కొంగని చంపినా అదే పట్టుబట్టి తనను బ్రతికించిన సంగతి తెలిసి బ్రాహ్మణుడు సిగ్గుపడిపోయాడు.